వయసు పైబడుతున్న కొద్దీ మనలో జవసత్వాలు ఉడిగిపోతూ ఉంటాయి. ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది. ముఖ్యంగా మలి వయసులో చాలా మందికి వణుకుడు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తన ప్రమేయం లేకుండానే తల ఊగుతుంటుంది. చేతులు అదే పనిగా వణికిపోతూ ఉంటాయి. చేతులతో దేన్ని స్థిరంగా పట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ వ్యాధిగా పిలుస్తారు. మరి మలి వయసు జీవితాన్ని దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి? పార్కిన్సన్స్ని వాడుక భాషలో మనం వణుకుడు జబ్బు అంటాం. ఈ వణుకుడు జబ్బు ప్రప్రథమంగా ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ డోపమైన్ అనే కెమికల్ ఎందుకు కావాలి అంటే మనం నడిచేటప్పుడు పర్టికులర్ ఒక స్పీడ్లో నడుస్తూ ఉంటాం. మనం నడిచేటప్పుడు చేతులు ఇట్లా ఇట్లా ఊపుతూ ఉంటాం. సో మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి హై పిచ్లో, ఒక్కొక్కసారి లో పిచ్లో మాట్లాడుతూ ఉంటాం. మనం బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం, సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం. సో వీటన్నిటికీ కావాల్సిన ఒక కెమికల్ డోపమైన్. సో మన బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ తగ్గినప్పుడు మన యాక్టివిటీస్ అన్నీ స్లో అయిపోతాయి. దీన్ని బ్రాడీకైనీషియా అంటాం. అంటే మనం లేచి నడవాలి అంటే చాలా టైం తీసుకుంటాం. కుర్చీలో నుంచి లెగవాలి అంటే చాలా టైం తీసుకుంటాం. అలాగే నడిచేటప్పుడు చాలా స్లోగా నడుస్తాం. స్నానం మామూలుగా 5 నిమిషాలు చేస్తాం. ఈ పార్కిన్సన్స్ జబ్బున్నాళ్ళు 10 నిమిషాలు, 15 నిమిషాలు కూడా స్నానం చేస్తూనే ఉంటారు. స్లోగా చేస్తారు. అంటే ఒక 10 నిమిషాలు పడుతుంది షర్ట్ వేసుకోవడానికి కూడా. వీటన్నిటికీ కారణం డోపమైన్ అనే కెమికల్ బాడీలో తగ్గడం వల్ల. దీన్ని పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. పార్కిన్సన్స్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఇది కారణం, ఈ డోపమైన్ ఎందుకు తగ్గుతుంది అనే కారణం ఇంకా కనుక్కోలేదు ఎవరు. కానీ దీన్ని ప్రైమరీ పార్కిన్సన్స్ అంటాం. కానీ వేరే కారణాలు ఉంటాయి. సెకండరీ పార్కిన్సన్స్ అంటే ఒక్కొక్కసారి బ్రెయిన్లో క్లాట్ ఉన్నా కానీ, లేదు అంటే రిపీటెడ్ హెడ్ ఇంజురీస్. చాలాసార్లు కొంతమందికి ఏమవుతుందంటే చాలాసార్లు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలినప్పుడు వాళ్ళకి అంత ఆ ఎక్యూట్ ప్రాబ్లం నుంచి, అంటే ఇనీషియల్ ప్రాబ్లం నుంచి రికవర్ అయిన తర్వాత వాళ్ళకి పార్కిన్సన్స్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి మైండ్లో వర్క్ చేసే వాళ్ళకి, అంటే మ్యాంగనీస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ మ్యాంగనీస్ అక్యుములేట్ అవ్వటం వల్ల, అంటే బ్రెయిన్లో ఎక్కువగా ఉండటం వల్ల ఈ మ్యాంగనీస్ ఈ పార్కిన్సన్స్ రావటం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఫార్మర్స్లో ఈ మధ్య చూస్తున్నాం, అంటే పొలంలో కెమికల్ స్ప్రెడ్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ఫేస్ మాస్క్ వాడరు. ఆ వాడనప్పుడు ఏమవుతుందంటే కొన్ని కెమికల్స్ బాడీలోకి వెళ్ళిపోయి ఈ పార్కిన్సన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని సెకండరీ పార్కిన్సన్స్ అంటాం. పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? స్లోగా మాట్లాడతారు. అంటే మనం ఒకసారి హై పిచ్, లో పిచ్ కొన్ని సహజంగానే అందరం మాట్లాడుతుంటాం. కానీ పార్కిన్సన్స్ జబ్బు ఉన్నాళ్ళు ఒకే పిచ్లో మాట్లాడుతూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు ఒకే పిచ్లో మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా కూడా దాన్ని మోనోటోనస్ స్పీచ్ అంటాం. అలాగే రిజిడిటీ అంటాం. అంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది వాళ్ళది. వణుకు కూడా చాలా కామన్గా వస్తుంటుంది. ఈ వణుకు కూడా ఎలా వస్తుంది అంటే ఒకవైపే వస్తుంది. ఫస్ట్ హ్యాండ్కి వస్తుంది. ఆ హ్యాండ్కి కూడా ఈ టైప్లో వస్తూ ఉంటుంది. అంటే గోలి తిప్పినట్టు ఇట్లా ట్రిమర్ అంటాం దాన్ని. రేర్గా లెగ్కు కూడా వస్తుంది. డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ, అంటే 3 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఇంకో రెండో వైపుకి కూడా ఆ వణుకు రావటం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా నడిచేటప్పుడు వంగి నడుస్తూ ఉంటారు. ఫస్ట్ చిన్నగా నడుస్తారు, సడన్గా వంగుతూ ఫాస్ట్గా నడిచేస్తారు. ఆగాలన్నా ఆపుకోలేరు. సడన్గా వెళ్ళి గోడకు గుద్దుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా కొంచెం ఇంటలెక్చువల్స్లో కానీ, ప్రొఫెషనల్స్లో కానీ వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మారిపోతుంది. చెక్ సైన్ చేద్దామంటే వాళ్ళు అంతకుముందు సిగ్నేచర్కి ఇప్పుడు సిగ్నేచర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో అది ఫస్ట్ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. పార్కిన్సన్స్ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? పార్కిన్సన్స్ని ప్రప్రథమంగా ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే చాలామందికి క్లినికల్గానే బ్రాడీకైనీషియా, అన్ని యాక్టివిటీస్ స్లో అయిపోవటం, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ తగ్గిపోవటం. చాలామంది ఏంటంటే ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తగ్గిపోవటం వల్ల మాస్క్ లైక్ ఫేస్ అంటాం. అంటే డల్గా ఉంటారు ఎప్పుడు. సో సంతోషం వచ్చినా డల్గానే ఉంటారు, బాధ వచ్చినా డల్గానే ఉంటారు. సో ఎవరికైనా ఈ వణుకు, మొహంలో కవలికలు తగ్గిపోవటం, అన్ని యాక్టివిటీస్ స్లో అయిపోవటం, సో పార్కిన్సన్స్ అని గుర్తించి మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం చాలా మంచిది. పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స ఎలా ఉంటుంది?
ఈ పార్కిన్సన్స్కి ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఇంకోటి సర్జికల్ ట్రీట్మెంట్. ఈ మెడికల్ ట్రీట్మెంట్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఏజ్ 65 ఏళ్ళ కన్నా తక్కువ ఉంటే డోపమైన్ అగోనిస్ట్ అని ఇస్తాం. 65 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే డైరెక్ట్గా డోపమైన్ అనే కెమికల్ని రీప్లేస్ చేస్తాం. ఈ డోపమైన్ కెమికల్ ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చాలామంది వచ్చి మన అడుగుతారు, ఈ లీవోడోపా అనే డ్రగ్ మనం స్టార్ట్ చేస్తాం 65 ఏళ్ళకి పైపడిన వాళ్ళకి. మనకి ఎలాగైతే బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ తగ్గిందో ఈ లీవోడోపా అనే డ్రగ్తో ఆ డోపమైన్ని రీప్లేస్ చేస్తాం. సో ఎలాగైతే మనం షుగర్కి ఇన్సులిన్ రెగ్యులర్గా తీసుకోవాలో, ఆ డ్రగ్స్ తీసుకోవాలో, దీనికి కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. అంతేకాకుండా ట్రిమర్స్కి ఎలా ట్రీట్ చేస్తాము అంటే ట్రైహెక్సిఫెనిడైల్ అనే ఒక డ్రగ్ ఉంటుంది. ఈ ట్రైహెక్సిఫెనిడైల్ అనే డ్రగ్ ఈ ట్రిమర్స్ బాగా ఉన్న వాళ్ళకి, ఒకవైపు ట్రిమర్ ఉన్న వాళ్ళకి ఈ ట్రైహెక్సిఫెనిడైల్ ఇచ్చినప్పుడు ఆ ట్రిమర్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్తో పాటు సర్జికల్ ట్రీట్మెంట్ అని కూడా ఉంది. సర్జికల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఈ DBS సర్జరీ చేసే ముందు సైకియాట్రిస్ట్, ఆ పర్టికులర్ న్యూరోసర్జను, న్యూరాలజిస్ట్, పేషెంట్ అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకొని దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి క్లుప్తంగా తెలుసుకొని దాని ప్రకారం DBSకి ముందెళ్ళటం జరుగుతుంది. అసలు DBS అంటే ఏంటి? డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అంటే దీంట్లో మనం హార్ట్కి ఎలాగైతే పేస్ మేకర్, కొంతమందికి హార్ట్ సరిగా పనిచేయని వాళ్ళకి, కొట్టుకోని వాళ్ళకి పేస్ మేకర్ అనేది అమరుస్తాం. అలాగే దీన్ని కూడా మన బ్రెయిన్ని కూడా స్టిమ్యులేట్ చేయడానికి ఈ పేస్ మేకర్ అనేది పెడతాం. ఈ పేస్ మేకర్ ఏంటి అంటే బ్యాటరీ ఆర్ మాడ్యులేటర్, బ్యాటరీ కమ్ మాడ్యులేటర్ అంటాం. దీన్నే ఇంపల్స్ జనరేటర్ అంటాం. దీన్ని ఏం చేస్తారంటే బ్యాటరీ చెస్ట్ మీద అమరుస్తారు. ఈ బ్యాటరీని బ్రెయిన్లో ఈ 2 వైర్లు తీసుకొని, ఈ బ్యాటరీ నుంచి 2 వైర్లు తీసుకొని బ్రెయిన్లో మనం ఎక్కడైతే డిజైర్డ్ పార్ట్ సబ్థాలామిక్ న్యూక్లియస్ అంటాం, లేదంటే గ్లోబస్ పాలిడస్ ఇంటర్నా అంటాం. ఇవేంటంటే ఈ బ్రెయిన్లో మన పార్కిన్సన్స్కి కారణమైన సబ్స్టెన్సెస్ బ్రెయిన్లో ఈ గ్లోబస్ పాలిడస్ ఇంటర్నా అండ్ సబ్థాలామిక్ న్యూక్లియస్, వీటి దగ్గర ఎలక్ట్రోడ్స్ అమరుస్తాం. ఈ ఎలక్ట్రోడ్స్కి ఈ ఇంపల్స్ జనరేటర్కి మధ్య 2 వైర్లు పెడతాం. ఈ వైర్లని కమ్యూనికేట్ చేసి ఈ బ్యాటరీ ద్వారా మనం హై ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేట్ చేస్తాం ఈ ఎలక్ట్రోడ్స్ని. ఈ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అబ్నార్మల్ సర్క్యూట్, బ్రెయిన్లో ఉండే అబ్నార్మల్ సర్క్యూట్ డిస్రప్ట్ అయిపోతుంది. సో దట్ మనకేమవుతుందంటే ఈ పార్కిన్సన్స్ జబ్బు వల్ల వచ్చే ఆ డోపమైన్ హార్మోన్ లేకపోవడం వల్ల వచ్చే ఈ వణుకు కానీ, లేదు అంటే ఈ రిజిడిటీ కానీ, అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ స్లో అయిపోతాం, ఇవన్నీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మలివయసు జీవితాన్ని దుర్భరంగా మార్చే వణుకుడు వ్యాధికి ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేందుకు ఆహారంలో తరచుగా మునగాకును తీసుకోండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చక్కగా అదుపులో ఉంటాయి.